సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్ తాకు, నీ సమస్య ఏంటో, నీ సమస్యకు పరిష్కారం ఏంటో నేను చెబుతాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. తాకారా ఫ్రెండ్స్? ఆ నెంబర్లు ఏంటి అంటే 547, 558 మరియు 560. ఈ 3 నెంబర్లో ఒకటి తాకండి ఫ్రెండ్స్. మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా 547 నెంబర్ని తాకారు కదా ఫ్రెండ్స్. మీ సమస్య ఏదైనా సరే, మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారు కదా, ఆ సమస్యతో ఇక నుంచి బాధపడని అవసరం లేదు. ఎక్కువగా మీరు అనుమానిస్తూ మీ మనసుని యాగం చేసుకుంటున్నారు. అలా వద్దు తల్లి. ఇప్పుడు చెప్పబోయే ఈ పరిష్కారం నీకు నీ సమస్య నుంచి బయటపడేస్తుంది. అది ఏంటి అంటే, నమ్మకంతో చిత్తశుద్ధితో నా పేరును ఒక 15 రూపాయలు దానం చేస్తే నీకు మేలు కలుగుతుంది తల్లి. అనుమానిస్తూ ఉంటే ఆ బాగా చేస్తే అది విషం అవుతుంది అని చెప్పి బాబాగారు ఈ యొక్క సందేశం అనేది చెప్తున్నారండి. ఈ పరిష్కారం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిత్తశుద్ధితో మన సాయినాథుని పేరు మీద ఒక 15 రూపాయలు ఎవరికైనా దానం చేయండి. 15 రూపాయలు దానం చేసినప్పుడు మీ సమస్య ఎలాంటి సమస్య అయినా సరే అది దానికి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా మీరు ఏం జరుగుతుందో అని ఆలస్యం చేసే కొద్దీ అది విషమైపోతుంది. అంటే మీ సమస్య ఇంకా పెద్దదవుతుంది. కాబట్టి వెంటనే మన బాబాగారి పేరు మీద ఒక 15 రూపాయలు దానం చేస్తే మీ సమస్యకు మేలు కలుగుతుంది. మీ జీవితాన్ని కూడా ఎంతో మేలు కలుగుతుంది అని చెప్పి ఈ 547 నెంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఇలా చెప్తున్నారండి. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది సాక్షాత్తు బాబాగారి పరిష్కారాలన్నమాట. కాబట్టి ఎవరూ కూడా దీన్ని అశ్రద్ధ చేయకుండా మీరు కోరుకున్నట్లు జరుగుతుందన్నమాట. ఇక రెండో నెంబర్ 558. ఈ 558 నెంబర్ని ఎవరైతే తాకారో, ఈ 558 తాకిన సాయి భక్తులందరికీ వాళ్ళకున్న సమస్యలు తీరాలంటే షిరిడీ వెళ్ళి రా తల్లి, నీకు అన్నీ జరుగుతాయి. నువ్వు ఏదైతే జరగలేదు అని చెప్పి బాధపడుతూ ఆ సమస్యగా నువ్వు అనుకుంటున్నావో, ఆ సమస్య తీరాలంటే షిరిడీ వెళ్ళిరా, నా దర్శనం చేసుకుని రా అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి. అంటే మీ సమస్యకు పరిష్కారం షిరిడీ దర్శనం. షిరిడీ బాబా దర్శనం చేసుకోరండి, మీకు అన్ని విషయాలు జరుగుతాయి. అంటే మీ ఇంట్లో శుభకార్యాలు కానివ్వండి, అలాగే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కానివ్వండి, అలాగే మీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కానివ్వండి, అంతేకాకుండా మీ సొంతింటి కళ, మీ అప్పుల బాధ, మీకు ధనాదాయం పెరగడం, మీ ఆరోగ్య సమస్యలు ఏదైనా సరేనండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుందన్నమాట. అంటే షిరిడీ దర్శనం అంత పవిత్రమైనది, అంత అద్భుతమైనది. షిరిడీ వెళ్ళాలి అంటే మన చేతుల్లో ఉండదు ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటే వెళ్ళలేం, మనం పో అంటే పొమ్మంటే కూడా మనం అది జరగదన్నమాట. నా అనుభవంతో నేను చెప్తున్నాను. తప్పకుండా మనం పో అంటే మనం ఒక్కసారి కూడా పోలేమండి. ఇక్కడ ఏదీ లేదు అనుకున్నా, ఎన్నిసార్లు వెళ్ళినా ఇక్కడ ఏదీ లేదని చెప్పేసి ఒక్కసారి వెళ్ళి ఇంకెళ్ళబడలేదన్నా కూడా మన చేతుల్లో ఉండదన్నమాట. మన సాయినాథుని అనుకోవాలి. అలాగే నేను వెళ్ళాలి అంటే కూడా ఎవ్వరికీ జరగదు. అది మన బాబాగారి ఆజ్ఞ లేదే జరగదన్నమాట. కాబట్టి ఎవరైతే 558 నెంబర్ అనుకొని సమస్య అనుకుంటున్నారో వాళ్ళకి సాక్షాత్తు షిరిడీ సాయినాథుడు మనల్ని షిరిడీకి రమ్మని పిలుస్తున్నారు అని అనుకొని ఆ పుణ్యం మీకు దక్కింది అని చెప్పి భావించి తప్పకుండా వెళ్ళి మన సాయినాథుని దర్శనం చేసుకోరండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మీరు ఇప్పటి వరకు జరగలేదు అన్న పని కూడా తప్పకుండా జరుగుతుంది. ఇక 560 ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎందువల్లంటే నీకు ఇప్పుడు ఆరోగ్య సమస్యకి భయపడవద్దు, 8 రోజుల్లోనే తగ్గిపోతుంది తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చారండి.
అంటే మీరు ఏదైతే వైద్యం చేయించుకుంటున్నారో ఆ వైద్యం అలాగే కంటిన్యూ చేయండి. కంపల్సరీగా మీకు 8 రోజుల్లో తగ్గిపోతుంది అని చెప్తున్నారండి. కాబట్టి మీరు తప్పకుండా 560 నెంబర్ అనుకున్న వాళ్ళు ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉండొచ్చు. కాబట్టి ఆరోగ్య సమస్యలు మీ మనసులో ఉంచుకొని అయ్యో ఏదో అయిపోయింది, నా ఆరోగ్యం పాడైపోతుంది, నేను కోలుకోలేకపోతున్నాను, ఇలాంటివన్నీ అపోహలన్నీ కూడా దూరం చేసుకొని మన బాబాని నమ్మండి. మన బాబా నామస్మరణ చెయ్యండి. తప్పకుండా మీకు 8 రోజుల్లో మీ హెల్త్ అనేది క్యూర్ అయిపోతుందన్నమాట. కాబట్టి ఎవరూ కూడా భయపడవద్దు. దేనికైనా సరే మన సాయినాథుడు ఉండగా మనకు భయం ఎందుకు చెప్పండి. కాబట్టి ఇవి ఉట్టి నా మాటలు కాదు ఫ్రెండ్స్, బాబాగారి పరిష్కారాలు అన్నమాట. బాబాగారు మన సమస్యలకు పరిష్కారాలు కొన్ని తెలిసి ఉంటాయి కదమండి, వాటిల్లో నుంచి నేను మీకు తెలుపుతున్నాను. కాబట్టి ఇవి అశ్రద్ధ అనుకోకుండా తప్పకుండా పాటించండి. ఏదో మనకి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, పరిహారాలు చేసుకోవాలి, అలాంటివి ఏమీ ఉండవు. మనం మనస్ఫూర్తిగా మన సాయినాథుని నమ్ముకుంటే చాలండి. అవన్నీ వచ్చి ఆయనే చూసుకుంటాడు. మన బరువు బాధ్యతలు మనం అప్పగించాము అంటే తప్పకుండా మన బాధ్యతలు మన తండ్రే చూసుకుంటాడు. కాబట్టి మన తండ్రి సాయినాథుడు కనుక అందరికీ ఆయనే కాబట్టి తండ్రి, ఆయన మనకు బాధ్యతలన్నీ చూసి పెడతాడు. కాబట్టి నమ్మి మనం రిలాక్స్గా ఉన్నాము అంటే ఆ నమ్మకాన్ని బాబాగారు మనకు గెలిపిస్తారండి. నమ్మకంగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. మీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.